ఇక్కడ మీరు చూసుకున్నంత కూడా లాస్ట్ చూస్ చేసాము. ఇక్కడ చూడొచ్చు మనం. యాక్చువల్లీ చాలా మంది అడుగుతూ ఉంటారు మనం వర్క్ ఎట్లా చేస్తాము ఏంటి అనేది. మనం ఏది మనకి ప్లాంక్స్ ఉంటాయో, ఏదైతే మన ఈ బిల్లలు పోస్తారో, సిమెంట్ ప్లాంక్స్తో పాటు చేస్తారు. సో దానికి మనం ఇట్లా ఫ్రేమింగ్ చేస్తాం. మనం ఈ ఫ్రేమింగ్ ఏదైతే ఉందో ఈ ఫ్రేమింగ్ మనం చేసిన తర్వాత అప్పుడు మనం ఈ డోర్స్ అవన్నీ ఆర్డర్ తీసుకొని మనం కంపెనీకి పంపించడం జరుగుతుంది. సో దాని ప్రకారంగా మనకి ఎంఎంస్లో మనకి డోర్స్ రెడీ అయ్యి వస్తాయి, బిగింగ్ చేస్తాము దీనికి. సో మనకు పట్టే టైం చాలా తక్కువ, ఫ్యాక్టరీ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మనకి ఆ టైం అనేది మనం 15 days అలా తీసుకుంటున్నాం మనం. సో ఇప్పుడు చూడొచ్చు మనం కొన్నిటికి చాలా మంది ఏదైతే మనం ఇవన్నీ కూడా మనం సాఫ్ట్ క్లోజ్ యూజ్ చేసాము. సో చాలా మంది విండో దగ్గర అసలు మన సిట్అవుట్ ఏరియా అది పెట్టుకోరు. మనం ఇది అక్కడ కూడా సిట్అవుట్ ఏరియా చేసాం మనం. ఇది ఇక్కడ మనం సిట్అవుట్ ఏరియా చేసాం కాబట్టి చూడొచ్చు ఎట్లా ఉంది సిట్అవుట్ ఏరియా ఏంటి అనేది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అయ్యింది, ఎక్స్పోజ్. సో చాలా మంది ఇట్లా వదిలేసి ఇక్కడ కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంది, లేకపోతే ఇట్లాంటి అవసరం లేదు మనకి, ఇక్కడ వరకే పెట్టి వదిలేసేయండి అనుకుంటారు. కాకపోతే ఈ లుక్ వైజ్ గా మీరు చూసుంటే కనుక మొత్తం ఫుల్ మోడ్యులర్ లాగే ఉంటుంది. ఎక్కడ కూడా మనకి సిమెంట్ పలకలు అనేది మనకు కనిపించవు. సో మీరు మొత్తం కంప్లీట్గా ఒకసారి చూస్తే ఎక్కడైనా సరే మీరు పైనుంచి కింద వరకు మొత్తం చూడండి ఒకసారి. ఎక్కడ చూసినా సరే డోర్ ఓపెన్ చేస్తే కానీ మనకి లోపల ఉన్న సిమెంట్ ప్లాంక్స్ కానీ లేకపోతే ఆ పలకలు ఏదైతే అంటారో అవి మాత్రం మనకు కనిపించవు. అవి కనిపిస్తాయి ఆ టైంలో. ఈ టైంలో మాత్రం అసలు మనకు కనిపించవు. ఇది చాలా బ్యూటిఫుల్ సిట్అవుట్ ఏరియా. అంటే మనకి వర్క్ స్పేస్ కూడా ఇప్పుడు ఎలా అయితే మనకి చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉన్నప్పుడు విండో దగ్గర ఇట్లా ప్లేస్ వచ్చినప్పుడు మాత్రం అసలు మిస్ చేయొద్దు. ఎందుకంటే చాలా మందికి కూడా ఇది ల్యాప్టాప్ కానీ లేకపోతే సిస్టమ్ కానీ ఇట్లా పెట్టుకొని మనం వర్క్ చేసుకుంటానికి ఈజీగా ఉంటుంది. అంటే మనం వేరే చైర్ కానీ లేకపోతే వేరే ఏదైనా సరే మన కంప్యూటర్ టేబుల్ కానీ యాక్సెస్గా మనం వేసుకునే అవసరం ఉండదు. సో ఇది ఓవరాల్గా బెడ్రూము. మనం ఇందులోనే మనం ఏదైతే మనం డ్రెస్సింగ్ టేబుల్ చేసాం మీరు చూడొచ్చు. జస్ట్ వాష్ ఏరియా నుంచి బయటకు వచ్చిన ఇదంతా కూడా మనం డ్రెస్ చేయాలి. ఇది ఎలా ఉందో మీరు చూడొచ్చు ఒకసారి. మనం 2 racks ఇచ్చాము. ఈ 2 racks కూడా కంప్లీట్గా సాఫ్ట్ క్లోజ్ అండి. 2 racks కూడా. సో ఏదైతే మనం బెడ్రూమ్ అనుకుంటున్నామో దానికి ఏదైతే ప్యాటర్న్ వాడామో దీనికి కూడా మనం సేమ్ ప్యాటర్న్ వాడటం జరిగింది. సో ఓవరాల్గా వర్క్కి మ్యాక్సిమం 5 lakhs అవుతుంది మనకి. మీరు వర్క్ మొత్తం చూసిన తర్వాత నేను చెప్తాను మీకు టోటల్గా ఎంత అవుతుంది, ఇంకేమైనా పెరుగుతుందా లేకపోతే తగ్గిందా అని. ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నాము. సేమ్ మనం పిఎంపల్లం చేస్తున్నాం అని చెప్పాను కదా. సో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఏదైతే ఆ స్టిక్కర్స్ అవి ఉన్నాయో అవి మనకు మెజర్మెంట్స్ వచ్చే స్టిక్కర్స్ అవి కొంచెం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే మనం చాలాసార్లు అడిగేది ఏంటంటే సార్ మీరు ఏ వుడ్తో చేస్తారు? మనం చేసేది ప్లేవుడ్తోనండి. ఈ వర్క్ మొత్తం మనం ప్లేవుడ్తోనే చేసాము. మనం అల్యూమినియంతో చేస్తాము, అట్ సేమ్ టైము డబ్ల్యూపీసీ చేస్తాము, ఏదైతే మనం హెచ్డిహెచ్ఎంఆర్ కూడా చేస్తాము. డిపెండ్స్ ఆన్ బడ్జెట్ అండి. మనం ఏ బడ్జెట్లో చేస్తున్నాం లేదు. మీరు చాలా మంది అడిగేది ఏంటి అంటే కనుక సార్ ఎంత అవుతుంది బడ్జెట్, ఇప్పుడు 2 BHK అయితే ఎంత అవుతుంది, 3 BHK అయితే ఎంత అవుతుంది అని. ఏదైనా సరే మనకి ఎస్ఎఫ్టీ వైజ్ అంటే స్క్వేర్ ఫీట్, మనకి ఇది ఏదైతే స్క్వేర్ ఫీట్ ఉందో ఈ స్క్వేర్ ఫీట్ వల్లే మనకి ప్రైస్ అనేది మనకి డిపెండ్స్. ఇప్పుడు మనం క్వాలిటీ వల్ల కూడా మనకి ప్రైస్ డిపెండ్స్ వస్తుంది. ఇప్పుడు మన ఏదైతే బ్రాండ్ వల్ల కూడా మనకి ప్రైస్ డిపెండ్స్ వస్తుంది. ఇప్పుడు మనం ఎస్ఎఫ్టీ 550 కూడా చేస్తాం. కాకపోతే అంటే కమర్షియల్ ప్లైవుడ్ వచ్చేస్తుంది. మన హార్డ్వేర్ బదులు మనకి హింజర్స్ రావు. హార్డ్వేర్లో హింజర్స్ అయితే రావు మనకి. నార్మల్ కటింగ్ బందులు వచ్చేస్తూ ఉంటాయి, మ్యాగ్నెటిక్స్ వస్తాయి. అందులో లేదు మనం ఒక 650 అట్లా వెళ్తే కనుక మనకి హింజర్స్ వస్తాయి. కాకపోతే బ్రాండెడ్ రావు, నార్మల్ బ్రాండ్సే మనకి రావడం జరుగుతుంది. ఏదైతే మనకి హ్యాండిల్స్ ఉన్నావో ఈ హ్యాండిల్స్ కూడా మనకి తక్కువ రేటు క్వాలిటీ హ్యాండిల్స్ వాడటమే జరుగుతుంది. ఈ క్వాలిటీ వాడటం అయితే జరగదు. సో చాలా మంది అంటున్నారు ఏంటంటే సార్ మీరు 2 BHK 2,50,000 చేశారు, 3 లక్షలు చేశారు. వేరియేషన్ ఏంటి అంటే కనుక మనకి ఇప్పుడు ఏదైతే మనకి ప్లాంక్స్ ఉన్నాయో ప్లాంక్స్ ఉన్న దగ్గర మాత్రం మనకి ఫ్రంట్ ఏదైతే ఉందో ఇట్లా తీసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ షట్టరింగ్ తీసుకుంటే సరిపోతుంది. అదే మనం ఫ్రంట్ షట్టరింగ్ లేదు బాక్స్ చేయాలి అనుకుంటే కనుక మెజర్మెంట్ మారుతుంది. సో ఆ మెజర్మెంట్ మారటం వల్ల మనకి ప్రైస్ కూడా మారుతుంది అనమాట. సో మనకి ఏదైతే ఇప్పుడు 2 BHK ఉందనుకోండి, 2 BHKలో దాదాపుగా 1250 ఎస్ఎఫ్టీ ఉంటుంది. అందులోనే మనకి 850 ఎస్ఎఫ్టీ ఉంటుంది. 850కి వచ్చే కిచెన్ 1250కి రాదు. సో అక్కడ ఏమవుతుందంటే కింద ఏదైతే మనకి ప్లాట్ఫామ్ ఏరియా ఉంటుందో ఆ ఏరియా మనకి ఎక్స్టెండ్ అవుతుంది. దానివల్ల మనకి మెజర్మెంట్ పెరుగుతుంది, అట్ ది సేమ్ టైం ప్రైస్ పెరుగుతుంది. మనం వాడే ప్లైవుడ్స్లో గ్రీన్ ప్లై వాడతాము, గర్జన్ కోర్ వాడతాం, గర్జన్ డబల్ కోర్ అంటారు అది వాడుతున్నాము, తర్వాత సెంచురీ ల్యామ్ వాడతాము.
అలా కాదు మనకి మీడియం సెగ్మెంట్లో మధ్యతరగతిలో చేయాలి అనుకుంటే 710 మనం గర్జనే వాడుతున్నాము. సో దానికి పెస్ట్ ప్రూఫ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం టర్నెట్ ప్రూఫ్ అంటారు. టర్నెట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అండ్ బోరర్ ప్రూఫ్ వస్తుంది. సో ఈ వుడ్ కూడా మనకి ఏదైనా సరే 15 నుంచి 20 సంవత్సరాల వరకు మనకి హ్యాపీగా గెట్ ఇన్ అయిపోవచ్చు. సో వర్క్ విషయానికి వస్తే ఇక్కడ మనం చేసింది ఏంటంటే ఇదంతా కూడా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి మీ అందరికీ తెలిసిందే. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కానీ లేదా మనం సొంతగా ఇల్లు కట్టుకుంటే కొంచెం పెద్దగా కట్టుకుంటాం మన కన్వీనియంట్. సో అపార్ట్మెంట్స్లో మాక్సిమం కొంచెం తక్కువ స్పేస్లోనే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది కాబట్టి అందుకని మనం ఇక్కడ స్లైడింగ్ డోర్స్ మనం ప్రిఫర్ చేసాము. ఇది చూడొచ్చు, ఇదంతా కూడా స్లైడింగ్ డోర్సే. మేమైతే నిమ్మి ఛానల్స్ యూజ్ చేసాము. ఏదైతే స్లైడింగ్ ట్రాక్ ఛానల్స్ ఉంటాయో ఇవి అల్యూమినియం, మేము నిమ్మి ఛానల్స్ వాడటం జరిగింది. చూడొచ్చు, ఇప్పుడు మీరు ఈ సిమెంట్ ప్లాంక్స్ ఉన్నాయి కదా, సో ఈ వర్క్ మొత్తం కూడా సెమీ మోడ్యులర్గా మనకి 5 lakhsలో మనం చేయగలిగాము. ఈ వర్క్ మొత్తం ఒకసారి మీరు చూడొచ్చు. తర్వాత సార్ వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టుకున్నారు. ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టుకున్నప్పుడు మనకు 50,000 అట్లా ఎక్స్ట్రా అయింది. దానికి మనకి ఏదైతే మనం చేస్తున్నాం కొన్ని ఎక్స్ట్రా వర్క్స్ ఉన్నాయి. అది మీకు చెప్తాను నేను ఏం వర్క్ ఎక్స్ట్రా చేసాము, ఏం వర్క్స్ ఎక్స్ట్రా చేయలేదు అనేది. ఇప్పుడు ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూము. ఒకసారి చూడండి. మనం ఇంకొక గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనం ఇందాక చూసి వచ్చేసాము. సో ఇది గెస్ట్ బెడ్రూము. గెస్ట్ బెడ్రూమ్ ఎట్లా ఉన్నది చూడొచ్చు. గెస్ట్ బెడ్రూమ్ కూడా మోస్ట్లీ చిన్న సైజే వస్తుంది కాబట్టి అపార్ట్మెంట్స్లో ఇది స్పేషియస్గానే ఉంది. అయినా సరే మనం ఇక్కడ స్లైడింగ్ డోర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్యాటర్న్ చూడొచ్చు. ఈ ప్యాటర్న్ అండ్ మనకు కావాల్సిన ఫినిషింగ్ అండ్ ప్యాటర్నే మనకి మోస్ట్ ఆఫ్ ది టైం ఇక్కడ మనం మనం యూజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా గ్లిటరీ ప్యాటర్న్ వస్తుంది. మనకి థండర్ స్టార్మ్లో మనకి గ్లిటరీ ప్యాటర్న్ వస్తుంది. ఇది ఎప్పుడైతే మనకు కనిపిస్తుందంటే నైట్ టైం లైట్ వేసినప్పుడు కానీ లేదా ఎక్కువ వెలుతురు వచ్చినప్పుడు కానీ మనకి ఏదైతే ఈ గ్లిటరీ ఉందో ఇది మనకి ఎలివేట్ అవ్వదు అనమాట. సో ఇప్పుడు చూడండి, మీరు దగ్గర నుంచి చూస్తే కనుక మీకు ఎట్లా ఉంది అనేది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ యూజ్ చేసాం మనం. ఇది బ్లాక్ కూడా కాదు, లైట్ గ్రే వస్తుంది. సో ఈ కాంబినేషన్ చూడొచ్చు ఎట్లా ఉంది అనేది. సో ఇది కూడా కంప్లీట్గా మనం స్లైడింగ్ యూజ్ చేసాము. సో లోపల స్పేస్ అనేది మనకి ఇట్లా వచ్చింది. ఇదంతా కూడా మీరు చూడొచ్చు. ఎడ్జ్ బెండ్ అని నేను పద్దాక చెప్తాను. ఎందుకు అంటే కనుక మనం మాన్యువల్గా చేసినప్పుడు, అంటే అందరూ కాదు కొంతమంది ఏం చేస్తారంటే మాన్యువల్గా మనం చేసినప్పుడు ఈ ఎడ్జ్ బెండ్ వేరు. ఏదైతే ఈ ల్యాంప్ పీస్ ఉందో ఇదే ల్యాంప్ మనకి ఇక్కడ స్టిక్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి ఫినిషింగ్ నీట్గా కనిపించదు. ఎప్పుడైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ లాగా మనకు అర్థమవుతుంది. ఎప్పుడైనా మనం అటు ఇటు నడిచేటప్పుడు గీచుకుపోవడం కానీ లేకపోతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు కానీ అట్లాంటి టైంలో కొంచెం షార్ప్ ఆబ్జెక్ట్స్ లాగా ఇవి తయారవుతాయి. సో ఇదంతా కూడా పీవీసీ కాబట్టి మనకి టెర్మినేట్ అసలు లోపలికి వెళ్ళి దాన్ని బైట్ చేసే ఛాన్స్ మనం ఇవ్వము. ఇది ఉండడం వల్ల అసలు లోపలికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే మీరు ఇన్సైడ్ చూడొచ్చు, మనకి ఇక్కడ కూడా సేమ్ ఎడ్జ్ బెండ్ వస్తుంది. సో మీరు చూసారు కదా, ఇది గెస్ట్ బెడ్రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మీరు కామెంట్స్లో చెప్పాను కదా. దీనికైన బడ్జెట్ మనకి 5 lakhs అయింది. దానికన్నా ఎబో వర్క్ కొంచెం చేసాము. అది ఎంత అయింది, మొత్తం అసలు ఎంత అయింది ప్రాజెక్ట్ కాస్ట్ అనేది నేను మీకు చెప్తాను. ఇక్కడ మనం ఐరన్ సేఫ్ మనం ఎక్కడ పెట్టుకుంటానికి ఇక్కడ అవకాశం లేదు కాబట్టి మనం ఏదైనా చిన్న లాకర్, అంటే మనం ఏదైతే వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటాయో ఆ లాకర్ పెట్టుకోవడం కోసం మనం ఇక్కడ లాకర్ అయితే మనం ప్రొవైడ్ చేసాము. మీరు చూడొచ్చు, ఏదైతే బాక్స్ ఉందో దీనికి లాకర్ మనం ప్రొవైడ్ చేసాము. సో ఇప్పుడు మనం కిచెన్ ఎట్లా ఉందనేది చూద్దాం. కిచెన్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి రండి. ఇదంతా కూడా మనకి ఎక్స్పోజ్ చేసామండి. మీకు లాస్ట్ టైం వీడియోలో కూడా మీకు చెప్పాను. ఇదంతా కూడా మనకి సిమెంట్ ప్లాంకే ఉంటుంది. సో సిమెంట్ ప్లాంక్ కనిపించకుండా ఎట్లా ఉండాలి ఏంటి అనేది చేసింది కనిపిస్తుంది కదా. ఇదంతా కూడా మనం పెట్రోల్ యూజ్ చేసాం. ఇదంతా గ్లాసీయే. మోస్ట్లీ మనం బెడ్రూమ్స్లో గ్లాసీ అంటే మ్యాటీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము బెడ్రూమ్స్లో. కస్టమర్ చాయిస్ని బట్టి వాళ్ళు ఏది కావాలో అది చేసుకుంటారు కాబట్టి. సో మనం ప్రిఫర్ చేసేదైతే మాత్రం కిచెన్లో మనం గ్లాసీయే ప్రిఫర్ చేస్తాము. ఎందుకంటే మనకి ఈజీ క్లీనింగ్గా ఉంటుంది కాబట్టి. ఒకసారి మీరు చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. మీకు చెప్పాను కదా, ఇంకా వర్క్ అనేది పెండింగ్లో ఉంది. అంటే మా వర్క్ కాదు, వెల్డర్స్ వర్క్ కొంచెం పెండింగ్లో ఉంది. అంటే పెయింటింగ్స్ అవి లాస్ట్ కోటింగ్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు మనం బాస్కెట్స్ ఎట్లా వచ్చినాయి ఏంటి అనేది. ఇది బాటిల్ పుల్అవుట్. ఇక్కడ కూడా మనం బాస్కెట్స్ ఇవ్వడం జరిగింది.
సో మొత్తం మనం 6 బాస్కెట్స్ ఇచ్చామండి. ఇందులో 3 వచ్చేటప్పటికి మనకి ఒకటి కట్లరీ కంప్లీట్గా, ఒకటేమో ప్లెయిన్ బాస్కెట్ ఇచ్చాం, రెండోది ప్లెయినే, ఇది బాటిల్ పుల్అవుట్, ఇది ప్లెయిన్ ఇచ్చాం. ఎందుకంటే ప్లెయిన్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆనియన్స్ కానీ పొటాటోస్ కానీ అవి ఎక్కువ యూజ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఏదైతే మనం మిక్సీస్ కానీ లేకపోతే దానికి సంబంధించిన వెజల్స్, ఇప్పుడు ఏదైనా మనం ఒక ప్రెషర్ కుక్కర్ ఒక 5 లీటర్స్ పెట్టాలనుకోండి, సో అది ఈ ప్లెయిన్ దానిలో మనం ఈజీగా మనం సెట్ చేసుకోవచ్చు. కింద మీరు తాళి చూడొచ్చు. ఇందులో ఇది 8 ఇంచెస్ హైట్ వస్తుంది మనకి. ఇందులో దాదాపుగా మనకి ఒక 20 వరకు మనకి ప్లేట్స్ పడుతాయి, మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ స్పేస్ మనకి వేస్ట్ అయిపోయింది. ఈ స్పేస్ వేస్ట్ అయిపోయిందంటే ఇది ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో ఇక్కడ వరకు తీసుకురావడం వల్ల ఆ కార్నర్ మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం. దానికి మనం ఏదైతే ఉందో మనకి ఇట్లాగా స్లైడింగ్ డోర్స్ మనం యూజ్ చేస్తున్నాం దీనికి. సో అప్పుడు ఆ సైడ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే ఆ సైకిల్ ఉందో ఈ కింద అంతా కూడా మనకి స్లైడింగే ఇచ్చాము. సో మీకు తెలిసింది ఇదంతా కూడా ప్యాంట్రీ. ఒకసారి కిచెన్ మొత్తం చూడండి ఎట్లా ఉంది అనేది. ఇది వచ్చేటప్పటికి మనకి స్పైస్ బాక్స్ ఇచ్చాము ఇక్కడ. అంటే ఏదైనా మనం ఇక్కడ కుక్ చేస్తున్నప్పుడు ప్రతిదీ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి తెచ్చుకోకుండా మనకి దగ్గరలో ఉంటుంది కాబట్టి సో ఈ స్పైస్ బాక్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. ప్రతిసారి మనం ఇది ఓపెన్ చేసుకొని తీసుకొని వేసుకుంటానికి ఇక్కడ యూజ్ అవుతుంది. ఒకసారి చూడొచ్చు మీరు మొత్తం ఎట్లా ఉంది ఏంటి అనేది. మీరు గమనించినట్టయితే ఎక్కడ కూడా మీకు ఆ సిమెంట్ ప్లాంక్స్ అనేది మాత్రం కనిపించవు. ఆ సిమెంట్ ప్లాంక్స్ మనకు కనిపించవు. ఒకసారి మీరు చూడొచ్చు. ఇదంతా కూడా ప్లైవుడ్తో చేసిన వర్కే. సో ఇది కిచెన్ ఎట్లా ఉంది అనేది మనం చూసాం కదా. ఇప్పుడు మనం పూజ కూడా చేసాం. పూజ యూనిట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం పూజ చూస్తున్నామండి. పూజ ఎలా ఉందో చూడొచ్చు. బ్యూటిఫుల్గా మనం వుడ్ ప్యాటర్న్ అయితే ఇచ్చాం మనం. ఇదంతా కూడా మనకి మ్యాటే ఫినిషే వస్తుంది. మీరు చూడొచ్చు డిజైన్ అనేది ఎట్లా ఉంది ఏంటి అనేది ఒకసారి చూడండి. ఆ పైన ఏదైతే గ్లాస్ ఇచ్చామో ఆ గ్లాస్ కూడా మనం చేసింది. ఎంటైర్గా మన ఫినిష్ చూడొచ్చు. మీరు లోపల చూసినట్టయితే మనం ఆ కింద ఏదైతే డ్రాస్ ఇచ్చామో ఆ డ్రాస్ అన్నీ కూడా మనం ఏదైతే పూజకు సంబంధించిన సామాన్లు అవి ఉంటాయో కనుక అవి పెట్టుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. ప్రతిదీ కూడా డ్రాస్ అవి. సో మనం యూజ్ చేసుకోవడానికి హ్యాపీగా ఉంటుంది. మీకు ఈ ఫినిషింగ్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది మనకి ఎట్లా ఉంది ఏంటి అనేది. ఈ ఫినిషింగ్ ఇదంతా కూడా. సో దీనికి మనం ఎప్కో ఇంజర్స్ యూజ్ చేసామండి, సాఫ్ట్ క్లోజ్. ఫ్లాట్ మొత్తానికి కూడా మనం ఎప్కోని యూజ్ చేసాం, సాఫ్ట్ క్లోజ్. మనం ఏదైతే మనం స్లైడింగ్ ట్రాక్ వాడామో దానికి నిమ్మి వాడాము. టోటల్గా మనకి 5,50,000 అయింది వర్క్కి కంప్లీట్ చేయడానికి మొత్తం మీద. ఎందుకంటే మనం కొన్ని బాక్సెస్ యూజ్ చేసాము. లైక్ ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మనం ఏదైతే బాక్స్ ఉందో ఇది కూడా మనకి క్రాకరీ బాక్స్ లాగా మనకి డైనింగ్ దగ్గర ఈ బాక్స్ ఒకటి మనం యూజ్ చేసాము. ఇదంతా కూడా ఇక్కడ అసలు మనకి ప్లాంక్స్ అనేది లేదు. ఇది కంప్లీట్ బాక్సే, మనం చేసిన బాక్స్ ఇదంతా కూడా. ఇక్కడ మీరు చూడొచ్చు లోపల ఎట్లా వచ్చింది ఏంటి అనేది. బాక్స్ అనే దానికి మీకు ఎట్లా కనిపిస్తుంది చూడండి. లోపలంతా కూడా ఫ్యాబ్రిక్ లైన్ ఇవ్వటం జరిగింది. సో కొన్ని బాక్సెస్ వాడాము, కొన్ని నార్మల్గా యూజ్ చేసాను కాబట్టి మనకి బడ్జెట్ అయింది. మనకి 5,50,000 అయింది 3 BHKకి మొత్తం కలిపి. ఇప్పుడు టీవీ యూనిట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇదంతా టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ మనం చూసినట్టయితే ఒకసారి చూడొచ్చు ఇదంతా ఎలా ఉంది ఏంటి అనేది. పైనుంచి కూడా మనం కింద వరకు ఒకసారి ఇదంతా కూడా మనం 8x9 విడ్త్ వచ్చింది. ఇదంతా కూడా ఫెదర్ టచ్ అండి. మీరు టచ్ ఫీల్ అవ్వచ్చు ఫెదర్ టచ్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఒకసారి మీరు చూడొచ్చు. ఇది ఒక ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ ఎట్లా ఉంది ఏంటి అంటే పట్టుకున్నప్పుడు డస్ట్ అయితే దాని మీద క్యాచ్ చేయదండి. డస్ట్ క్యాచ్ చేయదు. మనం నార్మల్గా కాలిన్ కానీ లేకపోతే వెట్ క్లాత్ పెట్టి ఏదైనా సరే క్లీన్ చేసుకుంటే ఈజీగా డస్ట్ అనేది పోతుంది. ఒకసారి మీరు లాంగ్ లుక్లో చూడొచ్చు ఎట్లా ఉంది ఏంటి అనేది. జస్ట్ సింపుల్ డిజైన్ అంతే, అంటే మరీ ఓవర్ డిజైన్ కాకుండా జస్ట్ సింపుల్గా డిజైన్. ఇక్కడ మనం ఇచ్చినట్టయితే కూడా మనం ఓపెన్ ఇచ్చాము. ఇదంతా కూడా ఓపెన్. సో ఇవి డ్రాస్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 2 డ్రాస్ అయితే ప్రొవైడ్ చేసాం మనం. సో ఇది కూడా ఓపెన్ ఇచ్చాం మనం. సో ఈ వర్క్కు మొత్తానికి మనకి 5,50,000 అయింది. సో అది ఇంక్లూడింగ్ బాక్సెస్, కిచెన్ అన్నీ కలిపి ఇది
పిఎం పాలెం మనం విశాఖపట్నం సాంకేతిక కాలేజ్ దగ్గరలో మనం ఈ వర్క్ చేసాము. జస్ట్ ఆ స్టేడియం లేదా మనకి వైఎస్ఆర్ స్టేడియం ఉంది కాబట్టి క్రికెట్ స్టేడియం, దాని బ్యాక్ సైడ్ మీరు కనిపిస్తూ ఉంటుంది అపార్ట్మెంట్. ఒకసారి మీరు ఎవరైనా కావాలంటే కనుక ఈ టైంలో అంటే ఈ రోజున డేట్ మనకి 18వ తారీఖు డిసెంబర్. దీని తర్వాత ఏదైనా ఒక 2 to 3 డేస్లో మీరు ఎవరైనా డైరెక్ట్గా వచ్చి వర్క్ చూడగలిగితే మేము ప్రొవైడ్ చేస్తాను నేను. మీరు డైరెక్ట్గా వచ్చి వర్క్ చూడొచ్చు. థ్యాంక్ యూ.